కమల్, ఆరాధ్య బాల్‌తో ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో బాలు గదిలోని పై షెల్ఫ్‌లో పడిపోతుంది. కమల్ స్టూలేసుకొని పైకెక్కి ఆ బాల్‌ని తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటే, పైన ఉన్న పెట్టె కింద పడిపోతుంది. కింద పడిన పెట్టె ఓపెన్ అయిపోయి అందులో నుంచి కాలిపట్టి, తర్వాత ఒక చిన్న పాప ఫోటో కనిపిస్తుంది. కమల్ ఆ ఫోటో, ఆ కాలిపట్టి తీసుకొని అవని దగ్గరికెళ్ళి, వదినా, బాల్ కోసం వెతుకుతుంటే పెట్టెలోంచి ఇవి బయటపడ్డాయి, ఇవి ఎవరివి అని తనకిస్తాడు. ఆ ఫోటో తీసుకొని కాలిపట్టి చూసుకొని అవని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి, ఎందుకు అవని ఏడుస్తున్నావు, ఏమైంది, ఆ ఫోటో ఎవరిది అని అడుగుతూ ఉంటారు. ఇది నా ఫోటోని అత్తయ్య, 8 సంవత్సరాలప్పుడు నేను రోడ్డు మీద దొరికితే నన్ను ఒకతను అనాథాశ్రమంలో చేర్చాడంట అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు జరిగిన సంఘటనలు తలుచుకొని అవని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ అత్తయ్య అయితే తనని ఓదారుస్తూ ఉంటుంది. చిన్నప్పుడు అవని ఏ ఆశ్రమంలో అయితే ఉన్నదో అదే ఆశ్రమానికి వాళ్ళ అమ్మ వచ్చి, నా కూతురు ఇక్కడే ఎక్కడో తప్పిపోయింది, ఈ ఆశ్రమంలోనే ఉండాలి, ఎక్కడ ఉందో నాకు తెలియడం లేదు అని తన పక్కనే ఉన్న తన కొడుకు చెప్పుకొని ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ కొడుకు, ఏడోకమ్మ, బాధపడుకు, అక్క ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా క్షేమంగానే ఉంటుంది, తనని మనం త్వరలోనే కనుక్కుంటామని తన కన్నీళ్లు తుడుస్తూ ఉంటాడు. ఎవరూ లేరు, అనాథ అనుకుంటున్న అవనికి అమ్మ, తమ్ముడు ఉన్నారన్న సంగతి తనెప్పుడు తెలుసుకుంటుందో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.